ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ మహేష్. వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురూజీ. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది అందించడం జరుగుతుంది. ప్రతిరోజు సైకాలజీ సంబంధించిన ఆడియో క్లాసెస్ అండ్ అదేవిధంగా ఏమైనా డిఎస్సీ పర్పస్ ఏమైనా ట్రిక్స్ కానీ సింపుల్ వేలో చెప్పడం అనేది జరుగుతుంది. ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, ఓకేనా? ఫ్రెండ్స్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరి నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ యొక్క డిఎస్సీ ఉపాధ్యాయుల పోస్టుల గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం వరంగల్లో విలేకరులతో మాట్లాడుతూ మరో 10 రోజుల్లో 8,790 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఇక చూసుకున్నట్లయితే ఈ దీపావళి రోజున డిఎస్సీ నోటిఫికేషన్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పోస్టులు లేని జిల్లాలకు 100 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క టీఎస్పీఎస్సీ సమావేశంలో ఏం చెప్పారంటే, సిలబస్ ప్రకారం ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందంట. 22లోగా నోటిఫికేషన్, అదేవిధంగా ఆ నోటిఫికేషన్తో ఉన్న సిలబస్ కూడా విడుదల అనేది చేయడం అనేది జరుగుతుందంట. ఇంకా చూసుకున్నట్లయితే ఒకే పేపర్ ఉంటుందంట ఫ్రెండ్స్. హెచ్జిటికి ఒక పేపర్, స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఒక పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే మార్కుల విషయానికి వచ్చినట్లయితే 80 మార్కులకు ఉంటుంది. 120 ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్కే ఉంటుంది. 2012 డిఎస్సీ ప్యాటర్న్ అన్నమాట. ఇది ఆ విధంగా నిర్వహించడం జరిగింది. 20% వెయిటేజ్ అనేది ఈ టెట్ రాసిన వారికి కలపడం అనేది జరుగుతుంది. సో మీరు టెట్ క్వాలిఫై అయినట్లయితే మీకు డిఎస్సిలో మీకు 20% వెయిటేజ్ అనేది ఇస్తారు. ఈ యొక్క డిఎస్సిని ఇప్పుడు టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్గా నిర్వహించడం అనేది జరుగుతుంది. మీరు ఏపీలో టెట్ క్వాలిఫై అయినా, తెలంగాణలో మన 2 సార్లు పెట్టిన టెట్లో క్వాలిఫై అయినా, లేదంటే సీటెట్లో క్వాలిఫై అయినా సరే ఈ యొక్క డిఎస్సి లేదా టీఆర్టీకి ఎలిజిబుల్ అనేది అర్హత సాధిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. నేను అప్లోడ్ చేసే డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ మిస్ కాకుండా చూడండి. సో ఇదంతా మంచి చాలా శుభవార్త ఇది. సో నా ఛానల్ ద్వారా మీకు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ మరింతగా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.